గప్చిప్పే అయ్యో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. 3 పూరీలు మెక్కేసాక కానీ తెలియలేదు మహాతల్లికి. హాయ్ డార్లింగ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ అక్రూవల్ కాన్సెప్ట్. బిజినెస్లో అకౌంటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ పే చేసిన ఎక్స్పెన్సెస్ అలాగే రిసీవ్ చేసుకునే ఇన్కమ్స్నే కాకుండా ఆల్రెడీ ఇన్కర్ అయిన ఎక్స్పెన్సెస్ని అలాగే ఎర్న్ చేసిన ఇన్కమ్ని కూడా కన్సిడర్ చేయడాన్ని అక్రూవల్ కాన్సెప్ట్ అంటారు. ఇంతకీ నార్మల్ ఎక్స్పెన్స్కి ఇంకర్ అయిన ఎక్స్పెన్స్కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఏదో తినేసి మీరు పే చేశారు అమౌంట్, ఇది నార్మల్ ఎక్స్పెన్స్ అవుతుంది. అలాగే ఒక హోటల్కి వెళ్ళారు, మొత్తం ఎక్కేసిన తర్వాత మీకు తెలిసి వచ్చింది ఏంటంటే పర్స్ మర్చిపోయారు లేదా డబ్బులు లేవని. అప్పుడు ఆ హోటల్ ఓనర్ మీ వైపు ఇలా చూస్తాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ మీరు అక్కడ బోన్ చేయడం వల్ల ఎక్స్పెన్స్ అనేది ఇంకర్ అయిపోయారు. ఈవెన్ దో మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం పే చేయాల్సిన అవసరం అనేది అక్కడ క్రియేట్ అయింది. సిమిలర్గా ఒక బస్సు ఎక్కారు, కొంచెం దూరం ట్రావెల్ అయిపోయారు, ఆ తర్వాత టికెట్ కలెక్టర్ మన దగ్గరికి వచ్చాడు. అప్పుడు తీరా చూసుకుంటే మన దగ్గర చేంజ్ లేదు లేదా అమౌంట్ లేదు, పే చేసేస్తే నార్మల్ ఎక్స్పెన్స్ అవుతుంది. కానీ మన మీద ఆల్రెడీ ఇంప్లికేషన్ పడితే మాత్రం దాన్ని ఇంకర్డ్ ఎక్స్పెన్స్ అంటారు. ఇన్ ద సేమ్ వే అక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్లో ఇంత అమౌంట్ అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు. ప్రతి ఇయర్ 7,000 అని చెప్పి మనకి ఇంట్రెస్ట్ పడుతుంది అనుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనకి 7,000 అనేది అక్రూడ్ ఇన్కమ్ అవుతుంది. అదేమైంది, ఇన్ని పీరియడ్ అన్ని లాక్ చేసాం, మనం 5 years అన్ని లాక్ చేసాం. ఈవెన్ దో 5 years తర్వాత మనకి బ్యాంకులోకి అమౌంట్ అనేది పడుతుంది. అయినా కూడా ఫస్ట్ ఇయర్ 7,000 మనం ఆల్రెడీ ఎర్న్ చేసాం. మన అకౌంట్లోకి రాకపోయినా సరే మన పేరు మీద 1,00,000 రూపాయలు వేస్తే 7,000 అనేది అడిషనల్గా ఎర్న్ చేయబడింది. ఆ 7,000 అనేది మనకి ఎర్న్డ్ ఇన్కమ్ అవుతుంది లేదా అక్రూడ్ ఇన్కమ్ అవుతుంది. అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటారు. అసలు ఎందుకు ఇలా చెయ్యాలి? ఆ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ మనం ఎర్న్ చేసాము లేదా ఇన్కర్ అయ్యాం కానీ పే చేయలేదు కదా, మనకి రిసీవ్ చేసుకోలేదు కదా. కానీ ఎందుకు చూపించాలి మనం ఆల్రెడీ పే చేసినట్టు లేదా రిసీవ్ చేసుకున్నట్టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అంటే, సెంట్రలైజ్ ఒక ఇయర్కి సంబంధించిన ప్రతి ఇన్కమ్ అలాగే ప్రతి ఎక్స్పెండిచర్ని గ్రూప్ చేసి కేటగరైజ్ చేసి ఒకే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించడం. ఇది ఫండమెంటల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. దీని ప్రకారంగా ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ని అలాగే ఎర్న్ చేసిన ఇన్కమ్స్ని మనం ఇలా ట్రీట్ చేస్తాం. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి.